ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ ఎగ్జామ్లో మోస్ట్ స్కోరింగ్ సెక్షన్ ఏంటంటే రీజనింగ్. చాలామంది మాకు రీజనింగ్ బాగా వచ్చు అని అనుకుంటారు. మాకు రీజనింగ్లో 50కి 35 వచ్చేస్తాయి ఈజీగా, లేదంటే ఒక 40 మార్క్స్ వచ్చేస్తాయి, అబోవ్ 40 మేము బాగా చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ రీజనింగ్లో మీ గోల్ ఎలా ఉండాలంటే 50కి 50 వచ్చేలా ఉండాలి. ఎందుకంటే ఈజీ సెక్షన్ కదా, అందులోనే మనం క్యాష్ చేసుకోవాలి. సో రీజనింగ్ సెక్షన్లో 50కి 50 ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఒక ప్రీవియస్ పేపర్ ఒకటి తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. After interchanging the given two signs into and divided by, what will be the value of the given equation? So 47 plus 13 divided by 65 into 5 minus 16. So ఈ క్వశ్చన్ చాప్టర్ ఐడెంటిఫై చేశారా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఇచ్చారు. సో వెరీ ఈజీ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. మోస్ట్ రీసెంట్ ఎగ్జామ్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఎగ్జామ్ తీసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ వాట్ ఎవర్, ప్రతి ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. సో లెట్ us సాల్వ్ దిస్. సో ఇంటూ అండ్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది? సో డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి, ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టాలి. సో 65 డివైడెడ్ బై 5 అంటే 13 అవుతుంది. సో 13 మల్టిప్లైడ్ బై అగైన్ 13 దట్ ఈన్స్ 169. సో 169లో మనం 16 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 153 అండ్ దానికి 47 యాడ్ చేయాలి. సో మొత్తం వచ్చి 200. సరే, అంత సింపుల్గా సాల్వ్ అయిపోయింది. 30 సెకండ్స్ కంటే తక్కువ టైంలో సాల్వ్ అయింది. నెక్స్ట్, ఇఫ్ 96C3 ఈక్వల్ టు 32 అండ్ 288C8 ఈజ్ ఈక్వల్ టు 36 అండ్ 408C6 ఈక్వల్ టు వాట్? సో సి అనేది ఏంటో మనకి చెప్పలేదు, అది మనమే కనుక్కోవాలి ఈ రెండింటిని బేస్ చేసుకుని. సో 96కి 3ని ఏం చేస్తే మనకి 32 వస్తుంది? వెరీ సింపుల్. సో డివిజన్ చేస్తే మనకి 32 వస్తుంది. 96 డివైడెడ్ బై 3 is 32. సిమిలర్లీ 288 డివైడెడ్ బై 8 gives you 36. సో సి అంటే డివిజన్ అని వాడు ఇండైరెక్ట్గా మనకి ఇచ్చాడు అనమాట. సో 408 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది? సో 6 goes 6 times in 40 36 and remainder is 4. 48 అంటే 8 times 68. నెక్స్ట్, సో ఎగ్జామ్లో మనకి ఇంత లెందీ క్వశ్చన్ ఇట్లానే ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో ఎంత లెందీలో ఇదంతా మనకి చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4గిట్లో 3 ఒక రకంగా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ రిలేషన్ ఏంటనేది ఐడెంటిఫై చేసి ఆడ్గా ఉన్నది ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ నెంబర్ చూసుకుంటే 2000 8000 ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఉంది కదా. సో ఇంటూ 4 వర్కౌట్ అవుతున్నాం చూద్దాం. 2000 ఇంటూ 4 8000 అండ్ 125 ఇంటూ 4 అంటే డబల్ చేసి మళ్ళీ డబల్ చేయాలి, 2 సార్లు డబల్ చేయాలి కదా. 125 డబల్ చేస్తే 250, 250 డబల్ చేస్తే 500. సో ఇంటూ 4 చేస్తే మనకి 8500 వచ్చింది, కానీ ఇక్కడ 8600 ఉంది. సో ఇంటూ 4 మిగతా వాడికి కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ 1500 ఇంటూ 4 ఈ 6000 అండ్ 95 ఇంటూ 4 95 డబల్ చేస్తే 190, మళ్ళీ డబల్ చేస్తే 380. 6000 ప్లస్ 380 6380. ఓకే, ఇంటూ 4 ఇక్కడ మ్యాచ్ అయ్యింది. నెక్స్ట్ 2685. సో 2600 multiplied by 4 that becomes 10400. నెక్స్ట్ 85 ఇంటూ 4 అంటే డబల్ చేస్తే 170, మళ్ళీ డబల్ చేస్తే 340. సో 340 400కి 340 యాడ్ చేస్తే 10740. ఓకే, ఇది కూడా మనకి మ్యాచ్ అయ్యింది. సో అర్థమైపోయింది కదా. సో 3375 ఇంటూ 4 చేస్తే కూడా 13500. సో ఈ 3 ఇంటూ 4లో ఉన్నాయి, ఇది మాత్రం ఇంటూ 4కి మ్యాచ్ అవ్వలేదు. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, words given on the left side of these two are related with each other by some logic or rule. Select the missing word pair on the right side. సో ఏం లేదు, వెరీ సింపుల్. ఇది వర్డ్ అనాలజీ క్వశ్చన్ అనమాట. సో ఈ పెయిర్ ఎలాగైతే రిలేట్ అయిందో ఇక్కడ క్వశ్చన్ మార్క్తో కూడా మనం అలానే రిలేట్ చేయాలి. సో పెన్ ఆథర్ రిలేషన్ ఏంటి? ఆథర్ అనేవాడికి పెన్ కావాలి, ఎందుకంటే పెన్తో రాస్తాడు. సో ఆథర్ పెన్ యూజ్ చేస్తాడు. సో ఎక్స్ అని ఉంది, ఎక్స్ అంటే గొడ్డలి. సో గొడ్డల్ని ఎవరు యూజ్ చేస్తారు? Who will use X? Teacher, chef, woodcutter, cobbler. Woodcutter. సో ఎవరైతే చెక్కలు నరికే వాళ్ళు ఉంటారో వాళ్ళు గొడ్డల్ని యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గర్ల్ ఈజ్ కోడెడ్ యాజ్ QWNL. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కెప్ట్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఓకే, సో ఈ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు. కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఈజీనే, అవి ఎంత టఫ్గా ఉన్నా సరే మనం ఒక చిన్న రూల్ ఫాలో అయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో గర్ల్ ఈజ్ కోడెడ్ యాజ్ QWNL. సో ఏ క్వశ్చన్ అయినా సరే కోడింగ్ డీకోడింగ్లో మీరు ఏం చేయాలంటే లెటర్కి నంబరింగ్ వేసేసుకోవాలి. జీ అంటే నెంబర్ ఎంత? ఆల్ఫాబెటికల్ A1 B2 C3. ఆ ప్యాటర్న్లో జీ వాల్యూ ఎంత వస్తుంది? ఇది 7 వస్తుంది. I అంటే 9, R అంటే 18, L అంటే 12. అదేవిధంగా క్యూకి మనకి నంబరింగ్ తీసుకుంటే క్యూ వచ్చి 17, W వచ్చి 23, 9 వచ్చి 14 అండ్ L వచ్చి 12. సో దీనికి ఏంటి రిలేషన్ అనేది మనం చూడాలి. సో 7 17 ఇలా చూసుకుంటే +10 ఉంది, ఇక్కడేమో +14 ఉంది, ఇక్కడ -4 ఉంది. సో ఇలా స్ట్రైట్ అవే లాజిక్ అయితే ఏం లేదు. సో ఇఫ్ యూ సీ
క్రాస్ వైజ్ 7 12 అంటే ఇక్కడ ఎంత పెరిగింది +5 పెరిగింది. నెక్స్ట్ 9 బికేమ్ 14 ఇక్కడ కూడా +5 అయింది. 18 బికేమ్ 23 మళ్ళీ +5 అయింది. 12 బికేమ్ 17 +5 అయింది. సో వెరీ సింపుల్. ఇక్కడ కోడింగ్ ఎలా చేశారంటే సో క్రాస్ ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో, సెకండ్ లెటర్ని లాస్ట్ సెకండ్ లెటర్తో అట్లా మ్యాచ్ చేశారు అండ్ ప్రతిదాన్ని +5 చేశారు. సింపుల్. సో ఇక్కడ కెప్ట్ ఇచ్చారు కదా, సో కేకి నంబరింగ్ ఎంత వస్తుంది 11, ఈ వచ్చి 5, పి వచ్చి 16, టీ వచ్చి 20. సో మనం ఏం చేయాలి, యూనిట్ టు డూ +5. ఎలా చేయాలి, 11ని మనం ఇటు చివరికి తీసుకురావాలి. 11 + 5 16, 16 అంటే పి. నెక్స్ట్ 5 + 5 ఈజ్ 10, 10 అంటే జే. నెక్స్ట్ 16 + 5 21, 21 అంటే యూ. 20 + 5 25, 25 అంటే వై. YUJP is our answer. Okay guys, let's move to next question. So out of the given words there are 3 similar. So 3 similar ఒక different అంటున్నారు. Banana, grape, apple are fruits and cauliflower is a different, it is a vegetable. How many quadrilaters are there in the given figure? సో ఇచ్చిన ఫిగర్లో ఎన్ని క్వాడ్రిలేటర్స్ ఉన్నాయని అంటున్నారు. సో చూడగానే మనకి ఇండివిజువల్ ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఒక 9 అయితే సింగిల్ క్వాడ్రిలేటర్స్ కనిపిస్తున్నాయి. సో రెక్టాంగిల్స్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక రెండు కలిపి ఎన్ని క్వాడ్స్ వస్తాయో చూద్దాం. సో ఈ 2 కలిపితే ఒకటి వస్తుంది, ఇక్కడ ఈ 2 కలిపితే ఇంకొకటి వస్తుంది, అండ్ ఈ 2 కలిపితే ఇంకొకటి వస్తుంది. ఓకే, 1 2 3 అండ్ దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 5. సో ఒక 5 వచ్చినాయి రెండు కలుపుకోవడం వల్ల. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ బాక్స్ మొత్తాన్ని ఫస్ట్ రెండు లైన్లో ఉన్న వాటిని కలిపేద్దాం. సో దిస్ 1 ఈ 2 బాక్సులు కలిపితే 2 అండ్ ఈ 2 కలిపితే 3. ఓకే, సో 3. నెక్స్ట్ ఈ 3 బాక్సులు కలిపి చూద్దాం. ఈ 3 కలిపితే మళ్ళీ ఒకటి అవుతుంది అండ్ ఈ 3 కలిపితే ఇంకొకటి అవుతుంది. సో ఇట్లా ఒక 2 వచ్చినాయి. సో ఇక్కడ వరకు ఎన్ని వచ్చినాయి అండ్ ఫైనల్లీ ఈ మొత్తం కలిపితే ఇంకొకటి వస్తుంది కదా, ఇంకొకటి వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు ఎంతైనా చూద్దాం. సో 9 + 5 14, 14 3 17 19 అండ్ 20. ఓకే, సో 20 అయితే లేదు ఆప్షన్లో, ఇంకేమైనా మిస్ అయ్యామో చూద్దాం. సో ఇఫ్ యూ సీ హియర్ యూ క్యాన్ యాడ్ దీస్ 2 బ్లాక్స్ వర్టికల్. ఇప్పుడు దాకా మనం హారిజాంటలే చేసాం, ఇప్పుడు మనం వర్టికల్ కూడా చూద్దాం. సో ఈ 2 పార్ట్స్ యాడ్ చేస్తే వర్టికల్గా యూ కెన్ ఫార్మ్ 1 క్వాడ్రిలేటరల్ అండ్ ఈ బ్లాక్ మొత్తాన్ని ఇంకో క్వాడ్రిలేటరల్ కింద అనుకోవచ్చు. ఒక 2 వచ్చినాయి. ఓకే, సో 20 + 2 22 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి టైం పెట్టేస్తాయి. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ హియర్. సో మీరు కౌంట్ చేస్తారు, మీకు ఆన్సర్ రాదు, స్ట్రక్ అయిపోతారు, అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఒక 2 minutes 3 minutes కూడా వేస్ట్ అయిపోయిన ఆశ్చర్యం లేదు. ఎగ్జామ్లో 1 minute కూడా చాలా ఇంపార్టెంట్. 1 minute లోపల ఇది రాకపోతే కనుక యూ బెటర్ స్కిప్ దిస్ క్వశ్చన్. ఈగోకి వెళ్ళొద్దు, ఆ క్వశ్చన్ అక్కడితో ఆపేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీకు ఎగ్జామ్ లాస్ట్లో టైం మిగిలిపోయినప్పుడు వాడి దగ్గరికి మళ్ళీ రావచ్చు. ఎగ్జామ్లో యూ నీడ్ టు బి స్మార్ట్. ఓకే, నెక్స్ట్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నాన్-వర్బల్ రీజనింగ్. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ ఇండికేట్ హౌ ఇట్ విల్ అపియర్ వెన్ ఓపెన్. సో గైస్ ఈ క్వశ్చన్ ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ మీద ఇచ్చారు. సో పేపర్ ఎట్లా ఫోల్డ్ చేశారు చూడండి. సో యూ క్యాన్ అజ్యూమ్ పేపర్ ఇంటూ 4 parts, 1 2 3 4 ఇట్లా 4 parts కింద అజ్యూమ్ చేసుకుంటే 1 4 ఫోల్డ్ చేసి 2 and 3 మీదకి ఓవర్లాప్ చేశారు. ఓకే, సో ఆ 2 and 3 ఓవర్లాప్ చేసిన తర్వాత ఆ షేప్స్లో పంచ్ చేశారనమాట. పంచ్ చేసి అంటే హోల్ పెట్టేసి దాని మళ్ళీ ఓపెన్ చేశారు. అప్పుడు మనకి పేపర్లో ఎట్లా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇఫ్ యూ క్యాన్ సీ ద ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఉంది కదా, సో ఇట్లా ఉంది ట్రయాంగిల్ 3 మీద, అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. సో 3 దగ్గర ఉన్న ట్రయాంగిల్ ఓపెన్ చేస్తే 4 మీదకి కూడా అట్లా వస్తుంది అనమాట. సో ఇందులో అలానే ఉంది, ఇందులో అలానే ఉంది, ఇందులో కూడా అలానే ఉంది. మీరు 4th ఆప్షన్ చూస్తే అట్లా లేదు, ఇక్కడ వేరే ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే, సో 4th ఆప్షన్ ఇస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ యూ క్యాన్ సీ ద సెకండ్ వన్. సో ఇక్కడ ట్రయాంగిల్ వచ్చి ఇలా ఉంది, ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, లైక్ దిట్. సో మీరు ఈ ఆప్షన్లో చూసుకుంటే ఈ రకంగా లేదు ఇక్కడ ట్రయాంగిల్, ఇది రాంగ్ అయితే. సో ఇందులో అలానే ఉంది, ఇందులో కూడా అలానే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది చూడండి. సో లాస్ట్ ట్రయాంగిల్స్, పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో లాస్ట్ మనం చెక్ చేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. సో ట్రయాంగిల్ వచ్చి ఇట్లా ఉంది, అది ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఈ రకంగా ట్రయాంగిల్ మనకి ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రం అట్లానే ఉంది. ఓకే, సో అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి మనకి 3rd ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో గైస్ నాన్-వర్బల్లో కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తారు, అనుకోకుండా మిస్టేక్ పడతాయి ఓవర్లుక్తో. సో అన్ని ట్రయాంగిల్స్ చిన్నగా ఉన్నాయి, ఓవర్లుక్ అవడం సహజం. కాబట్టి మీరు కొంచెం పేషెన్స్గా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని పెడితేనే మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. సో అలా చేయకపోతే +2 రావాల్సిన క్వశ్చన్ కాస్త
minus 0.5 వస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ నాన్ వర్బల్. ఓకే, నెక్స్ట్ select the figure from the given option that can replace the question mark. Okay, so 1 2 3 4. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఫిగర్స్లో ఇక్కడ ఏమొస్తుంది అనేది మనల్ని అడుగుతున్నారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ సర్కిల్ అనేది ఎలా రొటేట్ అయిందో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఉండాల్సిన సర్కిల్ ఇక్కడికి వచ్చింది. సో యాంటీ క్లాక్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, యాంటీ క్లాక్లో మూవ్ అవుతుంది. అండ్ ఆల్టర్నేట్గా డార్క్ అండ్ వైట్, మళ్ళీ డార్క్, మళ్ళీ ఇక్కడ వైట్ రావాలి. ఓకే, సో దీన్ని మళ్ళీ యాంటీ క్లాక్లో మూవ్ చేస్తే పై పొజిషన్లో మనకి ఇక్కడ లైట్ కలర్లో సర్కిల్ రావాలి, పైన రావాలి, లైట్ కలర్లో రావాలి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే డార్క్ కలర్లో ఉంది, ఇది రాంగ్, మిగతా మూడు లైట్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఎంటీ స్పేస్ ఎలా మూవ్ అయిందో చూడండి. ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడికి మూవ్ అయింది, ఇది మళ్ళీ యాంటీ క్లాక్లో ఇక్కడికి మూవ్ అయింది. ఇది యాంటీ క్లాక్లో మూవ్ అయితే ఇటు సైడ్కి రావాలన్నమాట, రైట్ సైడ్కి. ఇక్కడ ఎంటీ స్పేస్ లేదు, ఇది రాంగ్. ఈ రెండింటిలో మనకి కరెక్ట్గా ఎంటీ స్పేస్ కరెక్ట్గా ఉంది. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పెంటగాన్ చూడండి, పాయింటెడ్ ఎడ్జ్ ఇటువైపు ఉంది, పాయింటెడ్ ఎడ్జ్. ఇక్కడ పెంటగాన్ ఏమో పాయింటెడ్ ఎడ్జ్ అటువైపు ఉంది. అదొక్కటే డిఫరెన్స్ ఈ రెండు ఫిగర్స్కి, మిగతాదంతా సేమ్. ఇది అబ్జర్వ్ చేయడం కష్టం, కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో పెంటగాన్ ఎట్లా మూవ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. సో ట్రయాంగిల్ కూడా యాంటీ క్లాక్లో మూవ్ అయింది లైక్ దిస్, అండ్ ఆల్టర్నేట్గా డార్క్ అయింది. ఇక్కడ వైట్ కలర్లో ఉంది పెంటగాన్, పాయింటెడ్ ఎడ్జ్ వచ్చి కిందకు ఉంది. సో యాంటీ క్లాక్లో మూవ్ అయితే పాయింటెడ్ ఎడ్జ్ ఇటువైపు వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్తుంది. ఓకే, సో దిస్ షుడ్ బి ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్, ఇఫ్ ఎ మిర్రర్ ఈస్ ప్లేస్డ్. ఓకే, మనల్ని మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేశారు. ఈ క్వశ్చన్ అంతా మనం చదవాల్సిన అవసరం లేదు, మిర్రర్ ఇమేజ్ అని అర్థమైపోయింది కదా. ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎలా వస్తుంది, యూ హ్యావ్ టు జస్ట్ ఓవర్లాప్ దిస్ లైక్ దిస్. ఇట్లా ఉన్న ఇమేజ్ ఇట్లా వేయాలన్నమాట. ఓకే, సో యూ క్యాన్ అబ్జర్వ్ నౌ. ఈ పార్ట్ని మనం అబ్జర్వ్ చేద్దాం. డార్క్ పోర్షన్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా ఇటువైపు ఓవర్లాప్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసేయాలన్నమాట డార్క్ పోర్షన్. ఓకే, సో ఇక్కడ డార్క్ పోర్షన్ ఉంది, ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా డార్క్ పోర్షన్ ఉంది. ఓకే, సో అన్నింటిలోనూ డార్క్ పోర్షన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి అందులో మనకి ఏం యూజ్ లేదు. ఒకసారి మన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేద్దాం, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందో మనకు తెలుస్తుంది. ఇఫ్ క్యాన్ సీ దిస్ బ్లాక్, ఈ బ్లాక్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ ఆప్షన్లోనేమో ఎట్లా ఇచ్చాడు, ఈ ఆప్షన్లోనేమో ఎట్లా ఇచ్చాడు. ఇందులో కూడా ఇలానే ఉంది, ఇందులో కూడా ఇలానే ఉంది. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేద్దాం మనం. సో ఇట్లా ఉన్నది మిర్రర్ ఇమేజ్లో అటువైపు వెళ్ళినప్పుడు అది ఇట్లా వస్తుంది. ఓకే, సో అంటే ఇట్లానే రావాలి. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఈ లైన్ ఇలా రావాలన్నమాట, కానీ ఇక్కడ ఇటువైపు వచ్చింది రివర్స్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే యూ క్యాన్ సీ దిస్ లైన్. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది కదా లైన్. సో మిర్రర్ ఇమేజ్లో వెళ్ళినప్పుడు అది ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇక్కడ అట్లానే ఉంది. ఓకే, ఎనీవే దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్, యూ నీడ్ నాట్ చెక్ దిస్. ఇట్లా రావాలి, కానీ అది అట్లా ఇచ్చారు. ఓకే, రివర్స్ డైరెక్షన్ ఇచ్చారు 3 is. సో 2 and 4లో ఆ రెండు అలానే ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, సో దెర్ ఈస్ వెరీ మైన్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇక్కడ తీసుకుంటే మీకు ఈ లైన్ ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కార్నర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ తీసుకుంటే మీకు ఇక్కడ గ్యాప్ ఉంది, దెర్ ఈస్ ఎ గ్యాప్ హియర్. కార్నర్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఆ డిఫరెన్స్ ఇందులో ఉందా లేదో చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే, దెర్ ఈస్ ఎ గ్యాప్ హియర్. ఓకే, సో కార్నర్ నుంచి స్టార్ట్ అవ్వకూడదు, దేర్ షుడ్ బి ఎ గ్యాప్. ఓకే, నెక్స్ట్ again a mirror image question. So mirror is placed here. What will be the mirror image? Okay, if you observe the options, so you can see here. So line ikkada square vertex nunchi start ayindi ee option lo. If you observe here, line started from the vertex, but in all these other 3 options it started from the upper vertex. పైన ఉన్న వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయింది. సో క్వశ్చన్లో తీసుకుంటే పైన ఉన్న వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ మాత్రం కింద ఉన్న వర్టెక్స్ నుంచి ఇచ్చారు. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ బ్లాక్, ఈ బ్లాక్ మనకి మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది, కొంచెం పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ అట్లానే ఉంది, ఇక్కడ అట్లానే ఉంది, ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు చూసారా. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఇక ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే, సో దెర్ ఇస్ ఎ వెరీ క్లియర్ డిఫరెన్స్. ఇక్కడ స్క్వేర్ ఏమో ఇట్లా వర్టికల్గా ఇచ్చారు, అంటే రాంబస్ షేప్లో ఇచ్చారు. ఇక్కడేమో ఫ్లాట్గా ఇచ్చారు. మన ఇక్కడ ఫ్లాట్గా ఉంది కాబట్టి మన ఇటు సైడ్ కూడా మనకి ఫ్లాట్గానే రావాలి. ఓకే గైస్, సో నాన్ వర్బల్ కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే మీకు రైట్ ఆన్సర్స్ వస్తాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్. నెక్స్ట్, హౌ మెనీ రెడ్ కార్స్ ఆర్ దేర్. సో ఇచ్చిన వెన్ డయాగ్రామ్లో రెడ్ కార్స్ అనేది మనకి ఇక్కడ రెక్టాంగిల్ దగ్గర ఇచ్చారు. సో యూ నీడ్ టు కౌంట్ ఆల్ ద నంబర్స్ ఇన్ దోస్ రెక్టాంగిల్. So 14 plus 6, 20, 28 and 33. 33 is the number of rectangles. Sorry, number of red cars. Next, so this is the question on syllogisms. మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా మనం అర్థం చేసుకుని syllogisms ఎట్లా సాల్వ్ చేయాలంటే వెన్ డయాగ్రామ్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఆల్ Z ఆర్ D.
అంటే జెడ్ అన్నీ కూడా డి లోపల ఉంటాయి. ఓకే, నో వై ఈజ్ జెడ్. వై అనేది జెడ్తో అసలు మ్యాచ్ అవ్వకూడదు, జెడ్ని టచ్ చేయకూడదు. జెడ్ని టచ్ చేయకూడదు అంటే మీరు వై ఎక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు పూర్తిగా డి బయట, లేదా డీతో టచ్ అవుతూ వై రాసుకోవచ్చు, లేదా పూర్తిగా డి లోపలే వై ఉందని రాసుకోవచ్చు, కానీ జెడ్ బయట ఉంది. ఓకే, సో వైకి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నౌ లెట్ us సీ ద కంక్లూజన్స్. సో కంక్లూజన్ రైట్ అవ్వాలంటే మీకు ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నాం కదా, ఆ 3 ఆప్షన్స్లోనూ రైట్ అయితేనే మన కంక్లూజన్ రైట్ అవుతుంది. సమ్ డి ఆర్ నాట్ వై అంటే డీలో కొన్ని వై కాకుండా ఉండాలి. సమ్ డి ఆర్ నాట్ వై. సో డీలో కొన్ని ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు అసలు వైకి మనకి లింక్ అవ్వవు కదా. సో డీలో ఏదైతే ఇన్నర్ పార్ట్ జెడ్ సర్కిల్ ఉందో అది ఎప్పటికీ వైతో మ్యాచ్ అవ్వదు. సో సమ్ డి ఆర్ నాట్ వై. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సమ్ జెడ్ ఆర్ నాట్ వై. అసలు జెడ్ ఏది వై కాదు, నో వై ఈజ్ జెడ్ అని ఇచ్చేసారు, వైకి జెడ్కి లింక్ లేదు. సో సమ్ జెడ్ ఆర్ నాట్ వై అంటే జెడ్కి వైకి లింక్ లేదని ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి డెఫినెట్గా సమ్ జెడ్ ఆర్ నాట్ వై అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, సమ్ డి ఆర్ జెడ్. సో ఇక్కడ ఏమిస్తున్నారు, డీకి జెడ్కి కొంచెం లింక్ ఉంది, కొన్ని డీలు జెడ్ అవ్వాలి అని అంటున్నారు. ఓకే, డీకి జెడ్కి లింక్ ఉందా? సో మనకు తెలిసింది ఏంటి, ఆల్ జెడ్ ఆర్ డి అంటే జెడ్కి డీకి కంపల్సరీగా ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఉంది, కంపల్సరీగా ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఓకే, సో సమ్ డి ఆర్ జెడ్ ఈస్ కరెక్ట్. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో అవర్ ఆప్షన్ షుడ్ బి ఆల్ కంక్లూజన్స్ ఫాలోస్. నెక్స్ట్ అనదర్ వర్డ్ అనాలజీ క్వశ్చన్. సో టీ ఈజ్ టు కప్, సో విచ్ వన్ ఫాలోస్? టీ ఈజ్ టు కప్ అంటే సో రిలేషన్ అలా మనం అబ్జర్వ్ చేయాలి. కప్లో టీ తాగుతారు, టీ తాగేది కప్లోనే కదా, సో కప్లో టీ తాగుతారు లైక్ దిస్. సో యూ క్యాన్ అబ్జర్వ్ ద సేమ్ రిలేషన్ హియర్. ప్లేట్లో ఫుడ్ తింటారు, సేమ్ రిలేషన్ ఫాలోయింగ్ హియర్. నెక్స్ట్, సో అనదర్ క్వశ్చన్ ఆన్ నంబర్ అనాలజీ. సో 14 is to 210, 13 is to watt, 16 is to 272. సో ఇక్కడ మన రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 14కి 210కి రిలేషన్ ఏంటి? సో వాట్ ఈస్ 14 square? 14 square is 196, and if you add another 14 it will become 210. సో రిలేషన్ ఏంటంటే n square plus n అనమాట. అలానే ఇక్కడ కూడా 16 square plus 16 చేస్తే 272 వస్తుంది. సో అదేవిధంగా 13 square plus 13 చేస్తే 169 plus 13, సో దట్ విల్ బి 182. That is our answer. Next, so number series, so which number follows here? So it is very simple one. So 129 minus 3 is 126, 126 minus 3 123, again minus 3, again minus 3. So guys, ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో డోంట్ ఫీల్ సర్ప్రైజ్డ్, ఎప్పుడైనా ఒకసారి ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకు తగులుతాయి. సో అట్లాంటివి ఖచ్చితంగా తప్పైతే చేయొద్దు. 117 minus 3 114 is our answer. Next, another word analogy question. So design is to architect, so which one follows the same relation? So architect design చేస్తాడు, architect will do designing. Okay, ఆ రకమైన రిలేషన్ అక్కడ అబ్జర్వ్ చేస్తాం. Carpenter do furniture, he will make furniture. Okay, so same relation is following in the second option. Next, so again ఇట్లాంటి క్వశ్చన్ ఆల్రెడీ చూసాం కదా, సో ఇది చాలా లెందీగా ఉంది, యూ నీడ్ నాట్ రీడ్ ఆల్ దోస్ థింగ్స్. సో 3 ఆప్షన్స్ ఒక రకంగా ఉంటే ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో యూ క్యాన్ డైరెక్ట్లీ టెల్ హియర్ 2222 మల్టిప్లై బై 2, డబల్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, సింపుల్. సో ఇది కూడా డబల్ చేస్తే మీకు ఈ నెంబర్ వచ్చింది, లాస్ట్ ఆప్షన్ కూడా డబల్ అనమాట. సో 5555 డబల్ చేస్తే మనకి ఈ నెంబర్ రాదు. ఓకే, సో దిస్ ఆప్షన్ ఈస్ ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ద ఆల్ దోస్ 4. నెక్స్ట్, సో అనదర్ క్వశ్చన్ ఆన్ కోడింగ్ డీకోడింగ్. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ టెఫ్లాన్స్ ఈస్ కోడెడ్ యాజ్ 20561212261138. Surgeon is coded as 1951872226137. What is the code for uniquely in that code language? So first అయితే మనం టెఫ్లాన్స్ ఇచ్చిన కోడ్ని మనం క్రాక్ చేయాలి. సో TEFLOANS. సో కోడ్ ఎలా ఇచ్చారో మనకు తెలియదు. ఫస్ట్ అయితే మనకు తెలిసిందే నంబరింగ్ వేసేద్దాం. సో T is 20 ఆల్ఫాబెటికల్ నంబరింగ్. సో T20 వస్తుంది, E5 F6 L12, O is 15, A is 1, N is 14, S is 19. సో కోడ్ ఎలా ఇచ్చారు అబ్జర్వ్ చేద్దాం. సో 20 ఇక్కడ మనకి ఫస్ట్ 20 వచ్చింది, ఇక్కడ కూడా 20 ఇచ్చారు. ఓకే ఫైన్. నెక్స్ట్ 5 ఉంది, 5 ఇచ్చారు. 6 ఉంది, 6 ఇచ్చారు. 12 ఉంది, 12 ఇచ్చారు. సో ఇక్కడ వరకు కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 12 ఇచ్చారు. సో 15 బదులు 12 ఇచ్చారు. నెక్స్ట్ 1 బదులు ఇక్కడ 26 వచ్చింది. నెక్స్ట్ 14 బదులు 13 ఉంది. నెక్స్ట్ 19 బదులు 8 ఉంది. సో లాస్ట్ 4 వేరే రకంగా ఇచ్చారు. సో బై దిస్ టైమ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. 15 + 12 is 27. అలానే 1 + 26 is 27. 14, 13, 27, 19, 18 కూడా 27.
27 సమ్ అవుతుందంటే ఏంటి అర్థం? అది రివర్స్ లెటర్ అది. సో రివర్స్ లెటర్ అంటే ఏంటి? A1 దానికి ఆపోజిట్లో ఉండే లెటర్ Z26. సో B2 Y25. ఇట్లాగా రివర్స్ నెంబర్స్ అని కలిపి 27 వస్తుంది. సో ఫస్ట్ 4 లెటర్స్ నార్మల్గానే ఇచ్చేయాలి. సో యూనిక్లీ అడుగుతున్నారు కదా. సో U ఈజ్ 21, N ఈజ్ 14, I ఈజ్ 9, Q ఈజ్ 17. సో 21, 14, 9, 7. ఫస్ట్ 4 లెటర్స్ మనం స్ట్రైట్గానే ఇవ్వాలి. 21, 14, 9, 17. 21, 14, 9, 17. So you can eliminate this one. You can eliminate fourth one. 21, 14, 9, 17 అనేది ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ యూ ప్లేస్లో మనం ఏమి ఇవ్వాలి? ఇది 21 కదా, ఆపోజిట్ లెటర్ అంటే 27 నుంచి 21 సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే అప్పుడు 6 వస్తుంది. ఓకే, రెండింటిలోనూ 6 ఉంది. నెక్స్ట్ ఈ ఈజ్ 5, 27లో సబ్ట్రాక్ట్ చేస్తే 22. వీ నీడ్ టు గెట్ 22. ఇక్కడ 32 ఉంది, దిస్ ఇస్ రాంగ్. 22. Okay, option 3 is the right answer. Next, so letter series, which series will follow? So LOG, FLH, ZIA, TFJ and CK. So if you see the last letter, just next letter మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళారు. GHIJK, next should be coming L. So last letter L అవ్వాలి. So you can eliminate the third option. And first letter చూసుకుంటే అన్ని Hలే ఉన్నాయి, మనం ఫస్ట్ లెటర్ చేయక్కర్లేదు. ఇప్పుడు సెకండ్ లెటర్ ఏంటో చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో సెకండ్ లెటర్ తీసుకుంటే OLIFC, నెక్స్ట్ టైం వస్తుంది. సో O అంటే 15, L వచ్చి 12, I వచ్చి 9, 6 and 3. సో -3, -3, -3, -3. సో నెక్స్ట్ -3 చేస్తే 0 రావాలి. సో 0 ఈజ్ నథింగ్ బట్ 26. ఎందుకంటే 1, B ఈజ్ 2, A ఈజ్ 1. ఏ కంటే ముందే ఉంటుంది 0, అంటే ఏ కంటే ముందు వచ్చే Z అనమాట. ఓకే, సో Z ఎక్కడ ఉంది మనకి? సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, S is the sister of T, R is the brother of S, U is the wife of W, T is the father of U. How is T related to W? So this is a question on blood relation. So blood relation question అంటే మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. S is the sister of T. S is a female and sister of T. R is the brother of S. R is a male, he is the brother of S. So వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ అన్నమాట. U is the wife of W, T is the father of U. సో ఫస్ట్ మనం ఇది రాద్దాం. T is the father of U. So T is a male, he is father of U. So next generation కాబట్టి కింద రాసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. U is the wife of W. So U is a female, she is wife of W. W is a male. They are couple. How is T related to W? Wకి T ఏమవుతాడు అని అడుగుతున్నారు. సో వైఫ్స్ ఫాదర్ కాబట్టి ఫాదర్ ఇన్ లా అవుతాడు. వెరీ సింపుల్. సో డయాగ్రామ్ వేసుకుంటే మన క్వశ్చన్ సింపుల్ అయిపోయింది. నెక్స్ట్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ అక్కడ ఉన్న డిక్షనరీ. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్ డిక్షనరీ ఆర్డర్. సో ఫస్ట్ లెటర్లో అన్ని డబ్ల్యూలే ఉన్నాయి, మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ లెటర్ చూద్దాం. AAAEA. సో ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది, ఎందుకంటే WAతో స్టార్ట్ అయినాయి అన్ని. ఫోర్త్ది మాత్రం WEతో స్టార్ట్ అయింది. సో 4 షుడ్ బి కమింగ్ అట్ ద లాస్ట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్, సో ఓన్లీ ఇన్ సెకండ్ ఆప్షన్ 4 ఈస్ కమింగ్ అట్ ద లాస్ట్. మిగతా ఆప్షన్స్లో 4 లాస్ట్లో లేదు కాబట్టి మిగతా అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. Okay guys, this is about the reasoning section. We will meet in another video.